ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఊహించని ట్రేడింగ్కు తెరలేచింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు భవిష్యత్తును మార్చేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వదిలేసి రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ యశస్వి జైస్వాల్ను జట్టులోకి తెచ్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలిపి వరుసగా 2 సార్లు ఫైనల్కు చేర్చిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎంతో నమ్మకంతో తిరిగి తమ జట్టులోకి తెచ్చుకుంది. కానీ అతడి రాక ముంబై జట్టుకు అస్సలు కలిసి రాలేదు. హార్దిక్ సారథ్యంలో జట్టు ప్రదర్శన ఘోరంగా పడిపోయింది. 2026 ఐపీఎల్ సీజన్ ముంబైకి ఓ పీడకలలా మిగిలింది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఘోరంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలోనే రాబోయే సీజన్ కంటే ముందే జట్టులో సమూల మార్పులు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రముఖ క్రీడా ఛానల్ నివేదికల ప్రకారం పాండ్యాను రాజస్థాన్ రాయల్స్కు ఇచ్చి వారి నుంచి యువ సంచలనం యశస్వి జైస్వాల్ను ముంబై జట్టులోకి తీసుకునేందుకు 2 ఫ్రాంచైజీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ట్రేడ్ విండో ద్వారా ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పరస్పరం మార్చుకునేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఓ బలమైన వ్యూహం దాగి ఉంది. ముంబై ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన భారతీయ ఓపెనర్ కోసం ముంబై వెతుకుతోంది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున ఆడే యశస్వి జైస్వాల్ దీనికి సరైన జోడీ అని మేనేజ్మెంట్ భావిస్తోంది. రోహిత్ స్థానంలో జైస్వాల్ను ఓపెనర్గా బరిలోకి దించితే జట్టు బ్యాటింగ్ లైనప్ సుదీర్ఘ కాలం పాటు పటిష్టంగా ఉంటుందని ముంబై యోచిస్తోంది. ఇక పాండ్యాను కేవలం ఆటగాడిగా జట్టులో ఉంచుకోవడం ముంబైకి ఆర్థికంగా వ్యూహాత్మకంగా సాధ్యం కావడం లేదు. అతడి కెప్టెన్సీ ఫ్లాప్ అవ్వడమే కాకుండా ఆటగాడిగాను పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే అతన్ని వదులుకొని జట్టు సారథ్య బాధ్యతల్ని తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మకు అప్పగించాలని ముంబై యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మకు కెప్టెన్సీ ఇస్తే జట్టులో కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. ఈ వార్తలను బట్టి చూస్తే రాబోయే ఐపీఎల్లో ముంబై సరికొత్త రూపంలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.